తాజాంశాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల దాడి ఘటనలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఎదుట ఎంపీ అసదుద్దీన్ లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలపై దాడి ఘటనలో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, అసలు పూర్తి సమాచారం ఏంటి? ఈ నెల 2వ తేదీన పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడిన ఘటనలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సౌత్ జోన్ పోలీసులు ముంగట లొంగిపోయారు. ఆయనను అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఆరోగ్య పరీక్ష నిమిత్తం తరలించారు. ఈ ఆరోగ్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపెట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ నేతలపై దాడి ఘటన పోలీసులు తీవ్రంగా పరిగణించడము, తర్వాత ఇది మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి అదేవిధంగా గతంలో అంటే ఎంఐఎం నాయకుల మీద అంటే దాడికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంతా కూడా డీజీపీ ఆఫీస్ ముందుట ఆందోళన చేయడము, ఆ తర్వాత వాళ్ళకి 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడము. హామీ ఇచ్చిన తర్వాత 24 గంటల లోపల ఈ దాడికి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపెట్టారు. దానికి సంబంధించి ఈ దాడిని ప్రేరేపించిన ఎంఐఎం నాయకులు కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ ఓవైసీని ప్రశ్నించాలి ఈ విషయం అని చెప్పేసి పోలీసులు ఇటీవల దాని మీద చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. అంటే ఈ పోలీసులు అరెస్ట్ చేస్తే కేసు తీవ్రంగా ఉంటుందని చెప్పి భావించి ఎంఐఎం ఎంపీ ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందటే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉన్నది. శ్వేత, ధన్యవాదాలు తిరుపాల్.